నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మండుతున్న ఎండలతో బెంబలెత్తుతున్న జనం. వేసవిలో ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలన్న మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు. జన్నరం మీదుగా భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసిన అటవీ శాఖ అధికారులు. పునరుద్ధరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన వాహనదారులు. కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు పరిహారం చెల్లించాలి. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. శ్రీరాంపూర్ ఆర్కే5 గని బలరాం వనంలో ఇఫ్తార్ విందు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్ రంజాన్ను సంతోషంగా జరుపుకోవాలన్న జిఎం సంజీవరెడ్డి. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు కోరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టరేట్లోని డిఎన్ఎంహెచ్ఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణం శాఖ హెచ్చరికలు జారీ చేసిందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో ఎండల ప్రభావం కొనసాగుతుందని ప్రజలంతా జాగ్రత్త తీసుకోవాలని, లేదంటే తీవ్ర అస్వస్థతకు గురి కావాల్సి వస్తుందని అన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లేవారు ఎండ నుండి రక్షణ పొందడానికి తగు ఏర్పాట్లు చేసుకుని బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యులు అనిత, ఫైజా, శివప్రతాప్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి మన జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదు విషయంలో స్టేట్ గవర్నమెంట్ మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ తరఫున తీసుకుంటున్నటువంటి ముందస్తు జాగ్రత్తలు మరియు జనాలు కలుగజేసేటువంటి అవగాహన గురించి ఈరోజు మనం ఈ సమావేశంలో మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 40 degrees వెళ్ళిపోతుందో అప్పుడు మన మానవ శరీరం అనేటువంటిది వడదెబ్బకు గురి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ వడదెబ్బకు సంబంధించి మెయిన్గా వృద్ధులు, చిన్నపిల్లలు, వర్క్ చేసుకోవడానికి బయటకు వెళ్ళేటువంటి యువత ఎక్కువగా ప్రభావితం కావడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ముందస్తు జాగ్రత్తగా వాళ్ళ పనులకు వెళ్ళేవాళ్ళు బిఫోర్ 10 o'clock లోపే వాళ్ళ పనులు ముగించుకోవాలి. ఇంకేదైనా అవసరమైతే ఆఫ్టర్ 4 o'clock తర్వాత వాళ్ళ పనులు చేసుకోవాలి. అంటే బిట్వీన్ 10 to 4 వరకు వాళ్ళు ఇల్లులో ఉంటే మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద పనులు చేసేవాళ్ళు, లేకపోతే వ్యవసాయ కూలీలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అర్లీ మార్నింగే వాళ్ళ పనులకు వెళ్ళి ఆ పనులను నిర్వర్తించుకొని బిఫోర్ 10 o'clock లోపు ఇళ్ళకు చేరుకుంటే మంచిది. వెళ్ళేటప్పుడు వాళ్ళు తగినంత వాటర్ ఇంట్లో నుంచి తగిన వాటర్ చల్లని నీళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ వర్క్ ప్లేసెస్లో ఉపయోగించుకుంటే మంచిది. నెక్స్ట్, ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్, వడదెబ్బకు సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా కనపడినప్పుడు తల తిరిగినట్లు ఉండడం, ఫస్ట్ వేడికి చర్మం రెడ్గా మారడం, తర్వాత చెమటకాయలు రావడం, తర్వాత కొంతమందికి గిడ్డినెస్ రావడం, కొంతమందికి కాళ్ళు చేతులలో క్రాంప్స్ రావడం, ఇవన్నీ కూడా మనం డిహైడ్రేషన్ ఎఫెక్ట్ వల్ల వచ్చేటువంటి మార్పులు. ఈ మార్పులని ఎప్పటికప్పుడు గుర్తించుకొని తగిన చికిత్స చేయించుకుంటే ఈ వడదెబ్బ అనేటువంటి దానివల్ల ప్రమాదానికి గురి కాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీటికు మన గవర్నమెంట్ తరఫున ORS ప్యాకెట్స్ అనేటువంటివి ఎక్కువగా సరఫరా చేయడం జరుగుతుంది. అందువల్ల దగ్గరలో ఉండేటువంటి సబ్ సెంటర్స్ కానీ, దగ్గరలో ఉండేటువంటి ఆశా వర్కర్లను కానీ, మరియు PSCస్లో కానీ ఇవి అవైలబిలిటీ చేయడం జరిగింది. అందువల్ల అవసరమైనటువంటి వాళ్ళు ORS ప్యాకెట్స్ని ఉపయోగించేసుకొని
ఇలాంటి సిమ్టమ్స్ కనపడినప్పుడు ఉపయోగించి వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ఒకవేళ అత్యవసరంగా ఇలాంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లభించకపోతే మన ఇంట్లోనే మనం స్వయంగా తయారు చేసుకునేటువంటి ద్రావణాన్ని తీసుకుంటే సరిపోతుంది. అందులో ఒక స్పూను ఉప్పు, 2 స్పూన్లు చక్కెర, 1 లీటర్ వాటర్లో కలుపుకొని వాటిని తాగడం వల్ల కూడా ఈ వడదెబ్బ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా నెత్తికి తల మీద తలపాగ కానీ లేకపోతే టోపీ కానీ వాడడం, మరియు ముక్కులకి వేడి గాలి వెళ్ళిపోకుండా ముక్కులకి చెవులకి అడ్డంగా గుడ్డను కట్టడం అనేటువంటివి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా చాలామంది ఎండ వేడి ఉంది కదా అనే ఉద్దేశంతో ఈ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇటువంటి వాటిని తీసుకోవడానికి ఎక్కువగా, చెరుకు రసాలు ఇటువంటి వాటిని తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అందులో ఎక్కువగా ఈ ఐస్ అనేటువంటి వాడతారు కాబట్టి అందులో క్రిములు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. క్రిములు ఎక్కువ ఉండడం వల్ల మనకి జీఈ అనేటువంటి రోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పొలంలో పోయిన వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుపోయినటువంటి వాటర్ అయిపోయిన తర్వాత అక్కడ దొరికేటువంటి బాగులోటివో లేకపోతే చెరువులలో నీళ్ళు తాగేసేసి ఈ జీఈ వ్యాధికి గురి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వాళ్ళు ఇంట్లో నుంచి తీసుకుపోయినటువంటి వాటర్ని తాగడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా ఇట్లాంటి ఐస్ క్రీమ్స్, తర్వాత చెరుకు రసాలు, జ్యూస్. జెన్నారం మీదుగా భారీ వాహనాలు రాకపోకలను అనుమతించేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వాహనదారులు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్కు వినతి పత్రం అందజేశారు. గత కొంతకాలంగా జెన్నారం రహదారులపై అటవీశాఖ భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయాలని మండల ప్రజలు ప్రభుత్వానికి మరియు అటవీశాఖ అధికారులకు అనేక సార్లు విన్నవించిన సమస్య పరిష్కారం అవటం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేయనచో ఉద్యమ బాట పడతామని తెలియజేశారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడి త్వరలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు ఆరోపించారు. కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి పంటలకు మద్దతు ధర కల్పించి క్వింటాలకు అదనంగా 500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దివాకరరావు మాట్లాడుతూ జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని అన్నారు. చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగాన్ని ఆందోళన కలిగిస్తుందని అన్నారు. పంటల నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే అధికారుల బృందాన్ని గ్రామాల్లోకి పంపించాలని అధికారులకు కోరారు. పంట నష్టపోయిన రైతులకు 25,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర అదనంగా 500 చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రైతులు పడుతున్న బాధ, పొలాలు వెనుకపై రుణమాఫీ కానీ అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాల్లో రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రాని సందర్భంలో రైతు మీద ప్రేమ ఆయన బాధపడి 2వ తారీఖు నాడు మరి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని, వరి పంటకి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారు. కిందసారి వానకాల పంట దాదాపు పండిన పంటకు మన ప్రభుత్వం రైతులు చెల్లించిన డబ్బు దాదాపు 3,600 కోట్ల. అదేవిధంగా మన జిల్లాలో 1,40,000 మెట్రిక్ కొన్న సందర్భంలో మన జిల్లా రైతాంగానికి 70 కోట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయారు. రైతులకు ఒక రకంగా మొండి చేయి చూపెట్టిన మాట కూడా చెప్పుకుంటారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. అదేవిధంగా ఎకరానికి 15,000 అన్నారు, ఇవ్వలేకపోయారు. రైతు మరి అన్ని సందర్భాల్లో ఇవాళ దాదాపు 9.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ రైతులు ఇబ్బంది పడలేదు. బ్రహ్మాండంగా మే మాసంలో కూడా మక్కలు దులిచాయి. ఈరోజు ఏప్రిల్ మాసంలో మార్చి ఆఖరిలో కూడా నెర్రలు వాసినాయి, పంట పొలాలు పోయి. పాప కొంతమంది బాధతోటి వాళ్ళు మన ఈ భూమి మీద లేకుండా మన పైలోకం పోయిన సందర్భం. వాళ్ళకు పంట నష్టపోయిన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి మరి ఏదైతే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు
ఆ రకంగా మరి డబ్బు కూడా చెల్లించాలి. అదే కాకుండా పోయినసారి వానపకాల పంట మీద ఏదైతే బోనస్ చేయలేదు, ఇప్పుడు యాసంగి పంట కొనే సందర్భం, మరి దీనికి దానికి కలిసి ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఖచ్చితంగా డబ్బు ఇచ్చి తీరవచ్చిందే, కట్టి తీరవచ్చిందే. మరి ఆ రకంగా ఎన్నికల ముందు వాగ్దానం చేసి 9 డిసెంబర్ నాడు 2 లక్షల రుణమన్నారు, ఇయ్యలేకపోయారు. మరి ఇయ్యనప్పుడు రైతుల కోపానికి మంచిర్యాల మున్సిపాలిటీలో డబ్బులు ఇస్తే పనులు చేసి పెడతామని దళారులు మాటలు విశ్వసించి మోసపోవద్దని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య ప్రజలకు సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే దళారులను గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మరికొంతమంది ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారు మోసాలకు చిక్కవద్దని ఆయన కోరారు. మున్సిపల్ కార్యాలయంలో పనులు ఉన్నవారు నేరుగా తనని కానీ, కమిషనర్ కానీ, కౌన్సిలర్లను కానీ సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఫిర్యాదులు బాక్స్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే హెల్ప్ లైన్ డెస్క్, టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడ్డ మన మంచిర్యాల పట్టణాన్ని, అలాగే నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాల అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలని, అభివృద్ధి చేయాలని వారి సంకల్పం. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్, లక్ష్మీ టాకీస్ నుండి ఒక కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అలాగే మాతా శిశు హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఐబీ చౌరస్తాలో కట్టడానికి, అలాగే మరి విద్యా పరంగా చూస్తే మరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ కాలేజీలన్నింటినీ బాగు చేయాలనే ఉద్దేశం కొద్ది వారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు సంకల్పించి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మంచిర్యాల ప్రజలు హైదరాబాద్కి వెళ్ళి ఏ యశోద హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో, లేకుంటే అపోలో హాస్పిటల్లో పోకుండా మరి అటువంటి సౌకర్యాలను మంచిర్యాలలో కల్పించే ఒక కార్పొరేట్ హాస్పిటల్ని ఇక్కడి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచాలనేది ఒక సంకల్పం. ముఖ్యంగా వైద్యాన్ని ప్రజలకు అందించాలని ఒక సత్సంకల్పంతో వారు చేస్తున్నారు. అలాగే పాత ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా తీసేసి అక్కడ నూతనమైన డబుల్ వే ఉండే కొత్త బ్రిడ్జిని కట్టే ప్లాన్లో వారు ఉన్నారు. అలాగే పాత హాస్పిటల్ని కూడా తీసేసి దాన్ని మల్టీ స్టోరీడ్ హాస్పిటల్గా చేయాలని, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు వారు టేకప్ చేసి మంచిర్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని వారైతే సంకల్పిస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా మన పట్టణ ప్రజలందరితో నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారు ఎప్పుడైతే ఇంత కృషి చేస్తున్నారో అందులో భాగంగా మన మంచిర్యాల పట్టణంలో ఉన్న మనము, పట్టణ ప్రజలమైన మనవంతు కొంత బాధ్యత ఉంటుంది. మరి వారికి మనం చేయూతనివ్వాలా, వారు చేస్తున్న కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకొని మనము ఏదో మనకు తోచిన కాడికి సాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండేది. అందులో భాగంగానే మరి మంచిర్యాలలో మనం మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలంటే మరి మనం మున్సిపల్ ట్యాక్సులన్నీ ప్రాపర్గా కట్టేసి మన బడ్జెట్ కూడా మనం ఇప్పుడున్న బడ్జెట్ 15-20 కోట్లు ఉన్న బడ్జెట్ మనం డబుల్ చేయగలిగితే మన మంచిర్యాల పట్టణంలో అన్ని వార్డులలో అన్ని సమస్యలు కూడా మనం తీర్చుకోగలుగుతాము. కానీ గత సంవత్సరం మరి 2-3 నెలల నుంచి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల మీరందరూ మాకు ట్యాక్సులు కట్టినారు. 45% ఉన్న 2 నెలల కింద 45% ఉన్న బడ్జెట్ మనం 65% తీసుకోలేగలిగామంటే అది మీ అందరి సహకారము, మీ అందరి కృషి, మీ అందరి తోడ్పాటుతోటి మేము ఇది చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మరి ప్రభుత్వం 90% ట్యాక్స్లో పెనాల్టీ లోపల మాఫ్ చేయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం. దాన్ని మనం చాలామంది ప్రజలు వినియోగించుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం, చాలామంది కట్టడం కూడా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఏప్రిల్ 1 నుండి ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వాళ్ళందరికీ 5% రిబేట్ దొరుకుతుంది. దీనికి తోడు ఇప్పుడు మంచిర్యాలలో మున్సిపల్ ఆఫీస్లో కొంతమంది దళారులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పేరు చెప్తే బాగుండదు అనుకుంటాను. వాళ్ళు ఏంటంటే ఎవరైనా పేదవాడు కానీ, పట్టణంలో ఉన్న పౌరుడు కానీ మున్సిపల్ ఆఫీస్కు ఫలానా పని మీద వచ్చారంటే వాళ్ళ గేట్ దగ్గరనే పట్టుకొని మీరు 50,000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి, మీ పేరు మార్పిస్తాను, మీకు హౌస్ నెంబర్ ఇప్పిస్తాను, మీకు నల్ల ఇప్పిస్తానని ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. ఒక 2-3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 2-3 మేము పట్టుకొని ఒక 2 సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళ కొరకు కూడా వెతుకుతున్నాం. ఎందుకంటే మాకు పూర్తి ఆధారాలు ఉంటేనే ఆ పని చేయగలుగుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేదంటే మున్సిపాలిటీలో మీకు ఏ పని ఉన్నా మీ వార్డ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి. వారు వచ్చి మున్సిపాలిటీలో మీ పని చేయించి పెడతారు.
వారితో కాలేదనుకోండి, నేను 12 గంటలు నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఉంటాను, మీరు నా దగ్గర రండి, కమిషనర్ గారు ఉంటారు, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు తప్పకుండా పని చేస్తాం. దయచేసి లంచాన్ని మీరు ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే దయచేసి వెంటనే మీ కౌన్సిలర్కి చెప్పండి, లేదా నాకు చెప్పండి, మా కమిషనర్ గారికి చెప్పండి. అలాగే రేపు మున్సిపల్ ఆఫీస్లో మీకు మేము కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టాము ఎంట్రన్స్ లోపల. మీకు ఎలాంటి చెప్పడానికి మీరు భయపడ్డా, లేకుంటే ఒకరి పేరు మీద మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెనక ముందు ఆడినా దయచేసి మీరు కంప్లైంట్ రాసి ఆ బాక్స్లో వేయండి. అందులో మీ ఫోన్ నెంబర్కు అడ్రస్ కూడా రాయండి. మేము దాన్ని పరిశీలించి దాని మీద తగిన చర్య తీసుకుంటాము. ఆ విషయంలో మీకు ఎలాంటి సాయం సహకారం కావాలన్నా మేము తప్పకుండా మీకు ఇస్తాం. అలాగే మేము రేపటి నుంచి ఒక హెల్ప్ డెస్క్ అనేది కూడా పెడుతున్నాం. మున్సిపల్ ఆఫీస్లోనే ఒక టేబుల్, చైరు, మనిషి, అబ్బాయి కూర్చుంటాడు. మీకు ఎలాంటి సహాయం సహకారం కావాలన్నా ఆ పైన మీరు కన్సల్ట్ చేయొచ్చు. మీకు అది హెల్ప్ చేయడానికి ఆ పిల్లగాడు ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే తొందరలోనే మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. టోల్ ఫ్రీ నెంబర్లు మీరు ఎప్పుడైనా 24 అవర్స్లో మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు. వాటర్ సమస్య ఉన్నా, ఎక్కడైనా శవాలు చనిపోయిన జంతువులు ఉంటాయి వాటిని తీసేయాలన్నా, లేక ఇంకేమన్నా శానిటేషన్ సమస్య ఉన్నా, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నా దయచేసి మీరు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాకు చెప్పండి, లేదా కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ వేయండి, లేదా మీ సంబంధిత కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి. కౌన్సిలర్లు కూడా 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కౌన్సిలర్ కూడా మీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కేఫై గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్ ఆధ్వర్యంలో గని సమీపంలోని బలరాం వనంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి, ఇతర అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. శ్రీరాంపూర్ ఆర్కేఫై గని బలరాం వనంలో మేనేజర్ అబ్దుల్ ఖదీర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు బలరాం వనంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్ష ముగియగానే ముస్లిం సోదరులు, అధికారులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి మాట్లాడుతూ గనిపై ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మేనేజర్ అబ్దుల్ ఖదీర్ మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. జామా మసీద్ అధ్యక్షులు మొహమ్మద్ మౌలానా విన్నపం మేరకు సింగరేణి స్థలంలో నిర్మితమై ఉన్న సిసిసి జామా మసీద్ వద్ద మంచి చెట్లను నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులంతా కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టడం జరుగుతుందన్నారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. చాలా హ్యాపీగా ఉన్నది. ఇవాళ శ్రీరాంపూర్లో రంజాన్ మాసం సందర్భంగా మరి ఆర్కే5 కానీ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ బలరాం వనంలో మనతో పాటు పనిచేస్తున్నటువంటి, మనతో పాటు ఈ నివాసం ఉన్నటువంటి ముస్లిం సోదరులు మౌలానా గారు ఎప్పటి నుంచి మాకు బాగా పరిచయిస్తారు. ఫాదర్ గారి ఇన్విటేషన్ మన్నించి వీళ్ళందరూ వచ్చారు ఈరోజు. సో దీంట్లో ఏంటంటే మనకంటే కలయిక, భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనం ప్రజల్లో మమేకం అయిపోతూ ఉంటే మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ అల్లాగా వస్తుంది. భగవంతుడు ఎవరైనా కానీ భగవంతుడు ఒక్కళ్ళు అనేది గట్టి నమ్మకం, నాకైతే గట్టి నమ్మకం, అందరం కూడా అదే నమ్మాలి. యాక్చువల్గా మనం ఏంటంటే ఆ సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేయడానికి ఏదో ఒక మంచి మార్గం ఎన్నుకునే దీంట్లో మనం ఒక్కొక్కరు ఒక విధంగా ముందుకు పోతాం. డెఫినెట్గా ఇది ఒక సిస్టమేటిక్గా 1 మంత్ ఎంతో నిష్ఠతో పాటించే మాసం కాబట్టి మనందరం కూడా దాన్ని గౌరవించి ఈరోజు ఇక్కడ మనందరం రావడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మరి ఆ భగవంతుడు మంచిగా చూడాలని. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ రంజాన్లో చేపట్టే ఉపవాస దీక్షలు, రంజాన్ పండుగ ప్రత్యేకత గురించి వివరించారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ ఏవి రెడ్డి, గని రక్షణ అధికారి శివయ్య, ముస్లిం మత పెద్దలు ముఫ్తీ మసూద్, జామా మసీద్ సదర్ మొహమ్మద్ మౌలానా, ఇమాం ఇమ్రాన్, నాయబ్ సదర్ ఇబ్రాహీం, ఎంపీఓ సఫ్దర్ అలీ, ఏఐటీసీ నేత బాజీ సైదా తదితరులు పాల్గొన్నారు. మేనేజర్ గారు మరి అందరి తరఫు నుంచి కూడా ఈరోజు సిసిసి కోల్బెల్డ్లో ఉన్న అన్ని మసీద్లకు ఆహ్వానం అందించి మరి అందరు కూడా ఆర్కే5 మైన్ పక్కన ఉన్న ఈ గార్డెన్లో వచ్చి అందరు కూడా ఈ ఇఫ్తార్ విందును స్వీకరించాలి. మరి ఇది దేనికోసం అంటే సింగరేణి కానీ మనం అందరం కూడా హిందూ ముస్లిం అని ఫీలింగ్ లేకుండా మరి అందరం కూడా ఐకమత్యంతో భాయిగా గంగా జమున తహజీబ్ లాగా మనం అందరం కలిసికట్టుగా ఉండి దేశానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ కూడా పాల్గొనేందుకు సింగరేణి తరఫున సింగరేణి వాళ్ళు కూడా మరి మా ముస్లిం సహోదరులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మరి ఈ విందును ఏర్పాటు చేసిన ఈ గౌరవ ఆర్కే5 మేనేజర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టీం మొత్తం ఆర్కే5 మైన్ టీం మొత్తానికి కూడా
మంచి పరిణామం, మంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వాళ్ళు మంచి స్థాయిలో మరింత ఈ సింగరేణిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, మరి వారు కూడా స్వతహాగా అభివృద్ధి చెందాలని కోరుతూ నాకు ఇచ్చిన మేనేజర్ గారు అబ్దుల్ ఖాదర్ గారు ఈరోజు ఇఫ్తార్ విందు ఉన్నది, అందరు రావాలని కోరారు. పోయిన సంవత్సరం ఇలానే ఇఫ్తార్ విందు ఇచ్చారు, అలానే ఈ సంవత్సరం కూడా అన్ని మధ్యలో చెప్పమని రిక్వెస్ట్ చెప్పగా నేను సఫ్దర్ సాబ్, అఫ్జల్ సాబ్ మొత్తం అన్ని మధ్యలోకి చెప్పడం జరిగింది. అందరూ వచ్చారు, వెరీ హ్యాపీ. అందరూ ఇఫ్తార్ చాలా ఘనంగా జరిగింది. అందులో ముఖ్య అతిథిగా మాకు ముఫ్తీ సాబ్ మస్కూర్ సాబ్ కూడా వచ్చారు, మంచిర్యాల నుండి మసూద్ సాబ్ వచ్చారు, ఆయనే నమాజ్ చదివించాడు. ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. రంజాన్ గురించి అసలు ఇఫ్తార్ గురించి ముందు యూసుఫ్ సాబ్ దాని గురించి మొత్తం పూర్తిగా విశ్లేషణ చెప్పారు. అలానే ఇలా మా మేనేజర్ గారికి మేమందరం హ్యాపీగా ఈరోజు దీని సవాబ్ మొత్తం మా మేనేజర్ గారు దొరకాలని చెప్పి అల్లాని కోరుతున్నాం. ఇలా ఇఫ్తార్ యొక్క దావత్ యొక్క సవాబే జారియా మా మేనేజర్ గారికి కలగాలని కోరుచు ఆర్కే5 మేనేజర్ గారు అబ్దుల్ ఖాదర్ గారి నాయకత్వంలో వాళ్ళ మైన్ మీద అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు, సోదరులందరూ కలిసి ఈ శ్రీరాంపూర్ ప్రాంతంలో ఉన్న అన్ని మసీదులకు సంబంధించిన ముస్లిం సోదరులు ఎవరైతే రోజా ఉన్నారో వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇవ్వటం జరిగింది. వారు మంచి మనసుతో ప్రజలందరూ ఒక్కటే ఈ పవిత్ర మాసంలో రోజా ఉంటున్న వాళ్ళకి ఇలా ఇఫ్తార్ విందు ఇవ్వటం ద్వారా ఆ పుణ్య ఫలాలు మన అందరికీ ప్రాంతంలో అందరికీ వస్తాయనేది, దాంతోపాటుగా వారికి, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆర్కే5 మైన్ రాబోయే రోజుల్లో మరింత ఉత్పాదకతతో, రక్షణతో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరి ప్రార్థనలు వల్ల రాబోయే రోజుల్లో ఆర్కే5 గని మరింత అభివృద్ధి పదంలో ఉండాలని, అదేవిధంగా శ్రీరాంపూర్ ఏరియా కూడా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారు సంజీవ్ రెడ్డి గారికి కూడా అంతా జరగాలని, వారి ఆధ్వర్యంలో నడిచే ఈ శ్రీరాంపూర్ డివిజన్ మరింత అభివృద్ధి చెందాలని, సేఫ్టీతో ప్రొడక్షన్ సాధించాలని ఆర్కే5 మైన్ మేనేజర్ గారు మరి అందరి తరఫు నుంచి కూడా ఈరోజు సిసిసి కోల్బెండ్లో ఉన్న అన్ని మసీదులకు ఆహ్వానం అందించి మరి అందరు కూడా ఆర్కే5 మైన్ పక్కన ఉన్న ఈ గార్డెన్లో వచ్చి అందరు కూడా ఈ ఇఫ్తార్ విందును స్వీకరించాలి. మరి ఇది దేనికోసం అంటే సింగరేణి కానీ మనం అందరం కూడా హిందూ ముస్లిం అని ఫీలింగ్ లేకుండా మరి అందరం కూడా ఐకమత్యంతో భాయిగా గంగా జమున తహజీబ్ లాగా మనం అందరం కలిసికట్టుగా ఉండి దేశానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ కూడా పాల్గొనేందుకు సింగరేణి వాళ్ళు కూడా మరి మా ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కుమ్మరి కుల సంఘాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ఆ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గంగాధరి తిరుపతి మాట్లాడుతూ కుమ్మరి కులంలో ఆర్థికంగా అడుగు స్థాయిలో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయని, కుల వృత్తులు చేసుకోవడానికి 2 నుంచి 3 ఎకరాల స్థలాన్ని కుమ్మరి సంఘం కుటీర పరిశ్రమలకు కేటాయించాలని, సంఘ భవన నిర్మాణంను ఫంక్షన్ హాల్ కొరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థలాన్ని ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భూమి ఇవ్వడానికి హామీ ఇచ్చినందుకు వారికి కుల సంఘాల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నాంపల్లి తిరుపతి ప్రతి ఒక్క మా కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా మా కుమ్మరులు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్నామో దానికి మాకు ఈ కుమ్మరి వృత్తులు వెనుక ఉన్నందున మేము ముందుకు పోలేకపోతున్నాం. కాబట్టి మాకు ఎక్కడ చూసినా కూడా స్థలం లేదు. కాబట్టి సారుకు మేము మా మంచిర్యాల ఇది హెడ్‌క్వార్టర్ కాబట్టి కుమ్మరి సంఘానికి మినీ కుటీరానికి ఉపాధి గురించి మాకు కొంత స్థలం కావాలా సార్ అని అంటే దానికి సానుకూలంగా స్పందించి ఈ కుమ్మరి సంఘంకి కొంత ఒక 2.5-3 ఎకరాల భూమి కూడా ఎలక్షన్ తర్వాత కూడా అది వచ్చేలాగా చేస్తూ, అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే పరికరాలు ఉంటాయో
కుమ్మరులకు కుల వృత్తులకు సంబంధించిన పరికరాలకు కూడా 100% సహాయం చేస్తా అని చెప్పి సార్ మాకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఇది మాకు నిజంగా కుమ్మర సంఘానికి చాలా సంతోషమైన వార్త అని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా మాకు ఇంత మంచి అవకాశాలు మాకు కల్పించలేదు. కాబట్టి పెద్దలకు ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా మా కుమ్మర సంఘం జిల్లా తరఫున, అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రం కుమ్మర సంఘం తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మన ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి భారీగా మన కుమ్మర కులస్తులు మరియు వృత్తిదారులు తరలి రావడం జరిగింది. దీని మీద సమస్యల మీద సారుకు సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక కుటీర పరిశ్రమకు జిల్లాలో ఎక్కడైనా భూమి ఒక 2 నుంచి 3 ఎకరాలు కేటాయించడానికి సానుకూలంగా స్పందించారు. అలానే కాకుండా మా కుమ్మరి కులస్తులం చాలా పేదవాళ్ళం కాబట్టి వృత్తి మీద ఆధారపడి జీవించే వ్యక్తులం చాలామంది ఉన్నారు. కాబట్టి దీనికి మేము ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా కూడా బయట డబ్బులు కేటాయించి మేము చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి సార్కు కూడా విన్నవించడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా భూమి ఒక 4 నుంచి 5 గుంటలు కేటాయించి సంఘ భవనానికి కూడా నిధులు ఏర్పాటు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి మా కుమ్మర సంఘం తరఫున సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మునుముందు కూడా మేము ప్రేమ్ సాగర్ రావు గారి వెంబడి ఉండడానికి, సార్ ద్వారా మేము పని చేయించుకోవడానికి మేము ముందుకు నడవడం జరుగుతుంది. దీనికి చాలా ప్రతి ఒక్కరి తరఫున సార్కు ధన్యవాదాలు తెలుపు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొచ్చు పటేల్, ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తెలిపారు. జన్నారం పైడిపల్లి గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ సైనికుడిలా కష్టపడి పనిచేసి ఆదిలాబాద్ పార్లమెంటు గెలుపు కొరకు కృషి చేయాలని వారు కోరారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. పలు పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు వాళ్ళందరూ రాముని పేరు మీద, శ్రీరాముని పేరు మీద రాజకీయం చేస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నిన్న తిరుగుతున్నారు రైతుల గురించి మాట్లాడుకుంటా. ఏమైంది రైతు బంధు ఏమైంది, లేకపోతే రుణమాఫీ ఏమైంది మాట్లాడుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మరి ఈసారి 3,000 కంటే ముందు వాళ్ళందరికీ రైతు బంధు ఇచ్చాం. ఇంకా కొందరికి రావాలి. బీడి భూములకు దొరలకి చాలా మందికి రైతు బంధు ఇచ్చారు. కానీ ఈరోజు నిజమైన రైతులకి, కర్షకులకు, కార్మికులకి రైతు బంధు ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మరి నిన్న మనం చూసిన జాన్సన్ ఇన్ని రోజులు అడ్రస్ లేదు, ఎక్కడో తిమ్మకూలు పోయి మక్కనుకుని ఎంత పరీక్షిస్తున్నారు. నీరు లేదు, ఇది లేదు, ఎండిపోయినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ వర్షాన్ని పడకుండా చేసింది, కాంగ్రెస్ పార్టీ మొత్తం నీరు లేకుండా చేసింది, కాంగ్రెస్ పార్టీకి అంత నష్టం వచ్చినట్టు. ఈ ఎలక్షన్ అయితే జాన్సన్ అయితే ఈ ప్రాంతంలో అసలు ముఖంబులు కనబడదు. అతని మీద కొంతమంది చెంచగాళ్ళు తిరుగుకుంటా అంటే ఇష్టారీతిన చేస్తున్నారు. కాబట్టి ఏదేమన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి సోదరులారా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తులుగా ఈరోజు కుల రాజకీయాలు చేయకుండా హిందూ, ముస్లిం, సిక్, సాయి మనమంతా ఒకటైన ఏకైక నిర్ణయంతో పోయి కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ మన ప్రాంత బిడ్డకి సుగ్రత గారికి ఈ రోజు అవకాశం ఇచ్చారు. ఈమెను గెలిపియండి. తప్పకుండా ఈమె మీ అందరికీ రుణపడి ఉంటుంది. తప్పకుండా ఈమె గెలిస్తే అక్క నేను మీ మిత్రం కలిసి ఈ ప్రాంత సమస్యల కోసం మేము పోరాటం చేస్తాం. నియోజకవర్గంలో ఆమె డబ్బులు కావచ్చు, నా డబ్బులు కావచ్చు, ఇద్దరు డబ్బులు కలిపి ఈ ప్రాంతాన్ని అనేక రకాల సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్గా డెవలప్మెంట్ చేసే బాధ్యత మాది. నేను అసెంబ్లీ కూడా మాటిచ్చా, సిరిసిల్ల కంటే దీటుగా ఖానాపూర్ని అభివృద్ధి చేస్తానని అసెంబ్లీలో గలమెత్తిన. ఈ రోజు సుగ్నక్క గారు ఆదిలాబాద్ పార్లమెంట్ ని డెవలప్మెంట్ చేసే బాధ్యత నాదని మాట్లాడడానికి ఆమెని పార్లమెంట్ పంపించే బాధ్యత మీది. మీరు మాటిస్తారు కదా, గెలిపిస్తారు కదా, చేతి కూడా ఓటేస్తారు కదా. ఈ రోజు మీరందరూ కూడా ఈ రోజు నుంచి 5 న్యాయ సూత్రాలు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినట్టు 5 న్యాయ సూత్రాలు ఉంటో గడప గడపకు మీరు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఒక ఎన్నికల కనబడదు. అదే అసెంబ్లీ ఎన్నికలంటే చాలా రకాలుగా ఏం కనబడుతుంది అంటే అసెంబ్లీ ఎన్నికలలో మీకు ఒక ఎలక్షన్ వాతావరణం కనబడుతుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్షన్ వాతావరణం కనబడదు. కాబట్టి మీరే ఎంపీలు, మీరే ఎమ్మెల్యేలు, మీరే డోర్లో తిరగాలి. సుగుణకు వచ్చినా రాకపోయినా మీరందరూ కూడా గడప గడప తిరగాలి. నేను వచ్చినా రాకపోయినా మీరందరూ కూడా గడప గడప తిరగాలి.
కాబట్టి సోదరులారా మీరు నేను అవకాశవాదిని కాదు, అవకాశాలే నా వద్దకు వస్తాయని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ఆహ్వానం మేరకు తాను తన కుమార్తె కావ్య హస్తం పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, సిబిఐ, ఈడీ కేసుల్లో ప్రతిపక్ష పార్టీ నేతలను ఇరికిస్తున్నారని అన్నారు. వారు బీజేపీలో చేరగానే పునీతులమవుతారా అని ప్రశ్నించారు. బీజేపీ ఆగడాలు అడ్డుకునేందుకు కాంగ్రెస్లో చేరానని, ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా, దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, లొంగ తీసుకొని సిబిఐ కేసులలో, ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడు అయిపోతున్నాడు. అతనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరువును నివారించే ప్రయత్నాలు ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ పొలం బాట పట్టాకే సర్కారు పంటల విషయంలో కళ్ళు తెరిచిందని అన్నారు. బీఆర్ఎస్ పోరాటాల వల్ల రైతులకు కొంత ఊరట దక్కిందని అన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇచ్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇచ్చి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చూపించిందని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలా బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. అయ్యా బట్టి గారు, మాటలు కట్టి పెట్టండి. మీరు ఇలా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వండి. వల్ల ఇలా పెద్ద ఎత్తున మోటార్లు గాలిపోతా ఉన్నాయి. ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడతా ఉంది. రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి, తేళ్లు గుట్టి, షాకులు కొట్టి రైతులు చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మీరు నాణ్యమైన కరెంటును, 24 గంటల కరెంటును వెంటనే అందించండి. ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి గారు తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎండిపోయిన పంటలకు కానీ, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను బట్టి. జగిత్యాల జిల్లా సారంగపూర్లో గత ఏడాది పట్టుకున్న గంజాయి మాయం కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. గంజాయి మాయం కావడంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీసులు గత ఏడాది ఫిబ్రవరిలో ఒక అంబులెన్స్లో దాదాపు 70 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఉంచగా ఆ గంజాయిని దుండగులు ఎత్తుకెళ్లారు. అంబులెన్స్ అద్దాలు పగలగొట్టి ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్లతో పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో గంజాయి మాయం ఘటనను పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా పీర్లపల్లి కాశీరెడ్డి గ్రామంలో మల్లికార్జున స్వామి బ్రహ్మరంభ ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవం యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ గత 4 రోజుల నుండి విగ్రహ ప్రతిష్ట, అగ్నిగుండాలు, గొలుసు తింపుట, మల్లన కళ్యాణం అంగరంగ వైభవంగా ఒగ్గు పూజార్లచే నిర్వహించారు. కాశీరెడ్డి గ్రామాల వద్ద పెద్ద ఎత్తున యాదవ సంఘం కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రజలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పీర్లపల్లి గ్రామంలో నూతనగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని గుడి టెంపుల్ కొత్తగా కట్టుకోవడం జరిగింది. దానివల్ల విగ్రహ ప్రతిష్టలు
మరియు గతస్తంభం స్థాపన మరియు అందులో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం ఈరోజు రంగరంగ వైభోగంగా జరిగింది. ఆ తర్వాత మల్లికార్జున స్వామి అగ్నిగుండాలు, తర్వాత గొలుసు తెంపడం కూడా జరిగింది. రేపటి కార్యక్రమం శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు కళ్యాణం ఉంది కాబట్టి మా యాదవులందరూ కలిసి ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి ఏటేటా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం జరుపుకుంటామని కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి దయ వల్ల అంత మంచి జరగాలని మా యాదవ సంఘం సోదరులందరూ ఎల్లవేళల పిల్లలు పాడి పంట పశువులు అన్నీ మంచి ఉండాలని కోరుకుంటున్నాము. అందరికీ సెలవు. నిర్మించబడిన మల్లికార్జున స్వామి ఆలయం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం గత 3 సంవత్సరాల క్రితమే పునాది వేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా మన ప్రతిష్ట 28, 29, 30, 31, 2 తారీఖులో 3 రోజులు ప్రతిష్ట, 3 రోజులు కళ్యాణం జరుగుతుంది. మా కుల బంధువులందరూ సహకరించినందుకు, అదేవిధంగా అందరికీ పేరున మా వీళ్ళపల్లి గ్రామ ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, సోదరులకు అందరూ సహకరించినందుకు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండుతున్న ఎండలతో బెంబలెత్తుతున్న జనం. వేసవిలో ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలన్న మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు. జన్నరం మీదుగా భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసిన అటవీ శాఖ అధికారులు. పునరుద్ధరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన వాహనదారులు. కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు పరిహారం చెల్లించాలి. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. శ్రీరాంపూర్ ఆర్కే5 గని బలరాం వనంలో ఇఫ్తార్ విందు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్ రంజాన్ను సంతోషంగా జరుపుకోవాలన్న జీఎం సంజీవరెడ్డి. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.